హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ, ఆశుతోష్ రాణా, అనిల్ కపూర్ తదితరులు. దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రా, సంగీత దర్శకులు ప్రీతం సంచిత్ బాల్హారా, అంకిత్ బాల్హారా. సినిమాటోగ్రఫీ బాలీవుడ్ సహా టాలీవుడ్ నుంచి అవైటెడ్గా ఉన్న భారీ మల్టీస్టారర్ చిత్రమే వార్ 2. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ల కలయికలో చేసిన ఈ సినిమా నేడు గ్రాండ్గా విడుదలయ్యింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షల్లో చూద్దాం రండి. ఇండియన్ రా ఇంజనీర్స్ నిష్ణాతుడైన ఏజెంట్ కబీర్ హృతిక్ రోషన్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్గా మారి హత్యలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో చైనా, బంగ్లా, మయన్మార్, రష్యా, శ్రీలంక వంటి దేశాలు కొన్ని చేరి కలీ పేరిట భారత్ పతనాన్ని చూడాలని ప్లాన్ చేస్తారు. ఇందుకు కబీర్ సరైనవాడు అని మిషన్ అప్పగిస్తారు. మరి భారత్ పట్ల అమితమైన ప్రేమ కలిగిన కబీర్ తన దేశానికే ద్రోహం చేసే పరిస్థితి వచ్చినప్పుడు తనని అడ్డుకోవడానికి ఒక సరైన వ్యక్తి కావాలి. అలా విక్రమ్ చలపతి, జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతాడు. ఇక అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది, విక్రమ్, కబీర్ మధ్య సంబంధం ఏమిటి, భారత్ ప్రధానికి కలి వల్ల పొంచి ఉన్న ముప్పును ఎవరు ఆపారు, ఈ క్రమంలో వింగ్ కమాండర్ కావ్య లూత్రా, కియారా అద్వానీ పాత్ర ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. వార్ కానీ యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ యాక్షన్ సినిమాల లవర్స్కి వార్ 2 కూడా యాక్షన్ పరంగా ఒక క్రేజీ యాక్షన్ ట్రీట్ అందిస్తోంది అని చెప్పడంలో సందేహమే లేదు. సినిమా ఆరంభం నుంచి ఒకదాన్ని మించి మరొక యాక్షన్ సీక్వెన్స్ అంతకు మించిన టెక్నికల్ వాల్యూస్లో అదిరే లెవెల్స్లో కనిపిస్తాయి. అలాగే సినిమాలో పలు ట్విస్టులు కానీ టర్నింగ్లు కానీ మంచి సర్ప్రైజ్ చేస్తాయి. వీటితో పాటు అక్కడక్కడ మంచి ఎమోషనల్ సీన్స్లు కూడా బాగున్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే అందరి కళ్ళు ఇద్దరి హీరోస్ మీదే ఉన్నాయి. మరి అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇద్దరు హీరోస్ అదరగొట్టేశారు. ఇద్దరికి ఉన్న డిఫరెంట్ ఉన్నాయి. మరి అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇద్దరు హీరోస్ అదరగొట్టేశారు. ఇద్దరికి ఉన్న డిఫరెంట్ మైండ్ సెట్తో అందుకు తగ్గ బాడీ లాంగ్వేజ్తో అదరగొట్టారు. అయితే వార్ 1లో హృతిక్ని చూస్తాం కానీ ఇందులో మాత్రం తారక్ సర్ప్రైజ్ అని చెప్పాల్సిందే. తన ఇంటెన్స్ నటన, యాటిట్యూడ్ తన ఫ్యాన్స్కి ట్రీట్ ఇస్తాయి. జై లవకుశలోని రావణ్ నటన రావణ్ లాంటి షేడ్స్ టెంపర్తో కలిపితే దయా లాంటి లుక్స్తో కలిపితే ఎలాంటి సాలిడ్ రోల్ వస్తుందో అలాంటి పర్ఫార్మెన్స్ని తను చేస్తాడు. ఇక అలాగే హృతిక్తో క్లైమాక్స్ సీక్వెన్స్లో ఫైట్స్ అని ఎమోషనల్ సీన్స్, ఇద్దరిపై రొమాన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక మరో హీరో హృతిక్ రోషన్ విషయానికి వస్తే మళ్ళీ హృతిక్ తన ప్రెజెన్స్తో ఇంప్రెస్ చేశారని చెప్పాలి. తన ఫ్యాన్స్ ఈ ఫ్రాంచైజ్లో ఎలాగైతే కోరుకుంటున్నారో తను అదే రీతిలో కనిపించి మంచి ట్రీట్ అందించాడు. కొన్ని ఫ్రేమ్స్లో తన స్క్రీన్ ప్రెజెన్స్ మరింత బాగుంది. లవకుశలుగా అలవోకగా చేసేస్తాడు. వీటితో పాటుగా ఇద్దరు నడుమ అన్ని సన్నివేశాలు మొత్తం ఇంప్రెస్ చేస్తాయి. ఇంకా కియారా తన లిమిటెడ్ రోల్ బాగా చేసింది. ఫస్ట్ హాఫ్ లో మంచి యాక్షన్ సీన్స్ దక్కాయి. హీరోతో పాటుగా ఆశుతోష్ రాణా బాగా చేశారు. ఇక సర్ప్రైజ్ నటుడు అనిల్ కపూర్ కూడా బాగానే చేశారు. ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ని కోరుకునే వారు కొంచెం డిసప్పాయింటెడ్ అవ్వచ్చు.
చెప్పవచ్చు. ముఖ్యంగా దేశభక్తికి సంబంధించిన అంశాలు ఒకంత లోపించాయి. ఇద్దరు హీరోస్ నడుమ ఘర్షణ బాగానే ఉంది కానీ అందుకు దోహపడే పరిస్థితులు ఇంకాస్త బలంగా కనిపించి ఉంటే ఇంపాక్ట్ మరోలా ఉండి ఉండేది. అలాగే సినిమాలో మెయిన్ విలన్ కూడా వీక్ గా అనిపిస్తుంది. ఒక కనిపించిన విలన్ తో యుద్ధం అంతా రంజుగా అనిపించదు. ఇంకా సెకండ్ హాఫ్ లో కొంచెం మొమెంట్స్ డల్ అయ్యాయి. క్లైమాక్స్ కి వచ్చే వరకు కూడా కథనం స్లోగా సాగుతుంది. తర్వాత పికప్ అయ్యింది. ఇక కియారా అద్వానీకి మరీ అంత స్కోప్ కనిపించలేదు. అనిల్ కపూర్ రోల్ కూడా మొదట్లో బాగానే అనిపిస్తుంది కానీ తర్వాత ఫోర్స్డ్ గా ఇరికించిన భావన కలుగగా మానదు. అలాగే ఎన్టీఆర్ పాత్రని ఇంకా బాగా డిజైన్ చేయాల్సింది. ఒక రొటీన్ నెగటివ్ పాజిటివ్ రోల్ గా తన పాత్ర ఇది వరకు చూసినట్లు అనిపిస్తుంది. ఇంకా అన్ని యాక్షన్ సీన్స్ పర్వాలేదు కానీ సెకండ్ హాఫ్ లో ఈ యాక్షన్ సీన్ మాత్రం చాలా సిల్లీగా అనిపిస్తుంది. హృతిక్ ని తారక్ చేంజ్ చేసే ఆ సీక్వెన్స్ ఎందుకలా డిజైన్ చేశారో మేకర్స్ కే తెలియాలి. సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. యాక్షన్ పార్ట్ వరకు భారీ మొత్తంలో ఖర్చు పెట్టారు. యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాటోగ్రఫీలు బాగున్నాయి. అలాగే ప్రీతం మ్యూజిక్ బాగా వర్క్ అయ్యింది. సినిమాతో ఎడిటింగ్ కొన్ని సన్నివేశాల్లో బాగా చేయాల్సింది. ఇక దర్శకుడు అయాన్ ముఖర్జీ విషయానికి వస్తే ఆదిత్య చోప్రా ఇచ్చిన కథకి డీసెంట్ కథనంతో బాగానే నడిపించారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇద్దరు హీరోస్ ని తన హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. ఒకంత చెప్పాలంటే తారక్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. తెలుగు ఆడియన్స్ ఎన్టీఆర్ అభిమానులని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన సీన్స్ కానీ స్పెషల్ స్కోర్ కానీ ఇంప్రెస్ చేస్తాయి. అయితే మిగతా కథనంలో మాత్రం ఇంకా జాగ్రత్త పడాల్సింది. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు తర్వాత కథనం రొటీన్ ఫీల్ కలుగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొంచెం కేర్ తీసుకోవాల్సింది. ఇక మొత్తంగా చూసినట్లు అయితే ఈ వార్ 2 ఇరు హీరోల లవర్స్ కి యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ అని చెప్పవచ్చు. కొంచెం కంటెంట్ పైన కూడా మరి కాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది. అయితే లాజిక్స్ తో పెద్దగా సంబంధం లేకుండా ఇరు హీరోల హోరాహోరీ వార్ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో చూడాలి అనుకునే వారికి వార్ 2 డిజైన్ గా అనిపిస్తుంది.